అంటే మానవ జీవితంలో దుర్దశలు అంటే రెండు కోరిక భయం. మీరు ఈ కోరికల్ని పెంచడం భయం ద్వారా దాన్ని ఇంకాస్త పెంచడం అనేది ఆధ్యాత్మికతకు ద్రోహమా కాదా? దయచేసి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి సోదరులు అందరూ ఆలోచించుకోవాలి. ఇవన్నీ దేవుడి పేరు నుంచి చూస్తున్నాం మనం. ఈ నీళ్ళు అక్కడ కలపాలనో ఇక్కడ వేయాలనో పుణ్యమనో చెప్పేవాళ్ళు అందరూ పెద్ద పెద్ద బొట్లు పెడతారు. నేనంటే చిన్న ఈ బొట్టు తప్పితే నేను ఎప్పుడు ఏం పెట్టను. నేను ఈ పెద్ద పెద్ద బొట్లు, దాని మీద మళ్ళీ కుంకుమ బొట్టు, దాని మీద మళ్ళీ రకరకాలు, అసలు ఇంకా ఒళ్ళో మెళ్ళలో మళ్ళీ రకరకాల రుద్రాక్షలు, చేతికి రకరకాల దండలు, ఇన్ని వేసిన తర్వాత ఇప్పుడు మీరు నేను వేరేమో కొంత అనుభవం ఉంది. మీరు ఒక పెద్ద ప్రవచనకర్తకి మహానుభావుడికి మీరు కూతురు, నేను ఏదో వేద పండితుల కుటుంబంలో పుట్టాను, కొంత చదువుకున్నాను, భగవంతుడు దయ నా మీద ఉంది. సామాన్యులు ఏమైపోతారు? అందుకని ఎప్పుడు ఈ నమ్మకాల విషయంలో ఒకటేనండి, మనిషికి ఏదైనా కలగడం అనేది తన ప్రయత్నం వల్లనే కలుగుతుంది. రెండోది ఎలాగో పూర్వజన్మ సుకృతం దుష్కృతం ఉండనే ఉన్నాయి. అవి మీ చేతుల్లో లేవని చెప్తున్నారు కదా, మరి చేతుల్లో లేని దాని గురించి గేడుపెందుకు? తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితు వరకసి. పూర్వజన్మ సుకృతమైనా దుష్కృతమైనా మన చేతుల్లో లేనప్పుడు దాని గురించి ఆలోచించడమే అనవసరం. ఈ చెబుతున్న వాళ్ళు దాన్ని మార్చేస్తామని చెబుతున్నారు. పైగా ఈ మధ్య ఇంకో పథకమాలు పెట్టారు, నేను చూసి ఆశ్చర్యపోయా. 100 రోజులు కాదు, 30 రోజులు కాదు, వారం రోజుల్లో అని చెబుతున్నారు. ఏమిటిది? పచ్చి మోసాలు ఇవన్నీ. అలా వచ్చేస్తే మీరు ఎందువల్ల వస్తుందని చెప్పి హనుమాన్ యంత్రం ఉంది, ధనలక్ష్మి యంత్రం ఏదో ఉందండి, మీరు మెడ వేసుకొని డబ్బు వస్తుందని చెబుతున్నారు మీరు. అలా వచ్చేస్తే అసలు ఇంతవరకు ఎందుకు రాలేదు అతనికి అంటే ఏం చెప్తున్నారు మీరు? నీకు యోగం బాగోలేదనే కదా. అంటే మెడలో యంత్రం వేసేగానే యోగం మారిపోతుంది. హనుమంతుడు ఒక బిళ్ళకి అంకితం అవుతాడు. హనుమంతుడి జీవితం అంతా ఓ బిళ్ళ. ఈ బిళ్ళ ఎక్కడుంటే అక్కడ హనుమంతుడు వస్తాడా? హనుమంతుడు సీతాదేవి ఉన్న చోటకి పెడతాడు కానీ ఈ బిళ్ళ ఉన్న చోటకి రాడండి. కేరం బిళ్ళలతో ఆడుకోవలసిన కర్మ హనుమంతుడికి ఏముంది? వీళ్ళు అమ్మేస్తున్నారు కానీ. సీతాదేవి ఉన్న చోటకి సముద్రం దూకి వెళ్ళాడు ఆ పెద్ద మనిషి. ఎవరు వెళ్ళమంటే వెళ్ళాడు? ఒక 10 రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు రామచంద్రమూర్తి. హనుమాన్ యంత్రం కదా, రూపాయి బిళ్ళ ఇవ్వలేదు. కనీసం 50 వెళ్ళొచ్చో, మధ్యలో ఇడ్లీ తిన్నావా అని కూడా అడగలేదు. అంతే. అసలు అంతా ఏమీ ఆశించకుండా నిష్కామంగా ఒక స్త్రీ ఆపదలో ఉంది, నా రాజు నన్ను ఆజ్ఞాపించాడు, నా ప్రభువు నన్ను కోరుతున్నాడు, నేను చెయ్యాలి అని వెళ్ళి ఆయన చేస్తే అటువంటి హనుమంతుడు మీరు బిళ్ళల పేరు మీద తాళ్ల పేరు మీద అమ్మేసేస్తే ఈ ఫలితాలు ఎలా ఉంటాయో వీళ్ళకి అర్థం కాబట్టి శాస్త్రం చెప్పి చెబుతున్నాను నేను స్పష్టంగా, యోగ వాసిష్ఠం సహా అన్నిట్లో.